నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలకు అధిక ప్రాధాన్యత కల్పించాలని ముస్లిం సంఘాల ఐక్యవేదిక జాతీయ నాయకులు సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ ఇస్మాయిల్ డిమాండ్ చేశారు. తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బోమ్రాజ్పేట్ మండల కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముస్లిం సంఘాల ఐక్యవేదిక జాతీయ నాయకులు సయ్యద్ ఇస్మాయిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జనాభా నిష్పత్తి ప్రకారం మైనార్టీలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మైనార్టీలకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. సచార్ కమిటీ నివేదిక ప్రకారం అత్యంత వెనుకబాటు గురవుతున్న ముస్లిం మైనార్టీలను స్థానిక సంస్థల్లో ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపోతాయని ఆయన అన్నారు. విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ద్వారా మైనార్టీల సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. మైనార్టీలను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోకుండా మైనార్టీలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రంగాలలో మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ నాయకులు సయ్యద్ ఇక్బాల్, టీఎంహెచ్ పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వాహబ్, ప్రధాన కార్యదర్శి ఆసిఫ్, ఉపాధ్యక్షులు వసీం, కార్యదర్శులు నవాజ్, సలాం, మైనార్టీ నాయకులు ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు. తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా అబ్దుల్ వహాబ్, ప్రధాన కార్యదర్శిగా ఆసిఫ్, ఉపాధ్యక్షులుగా మహమ్మద్, వసీం, కార్యదర్శిగా నవాజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సలాంలను నియమించినట్లు సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ ఇస్మాయిల్ తెలిపారు. ఆవేదన ఉన్నది, ఆందోళన ఉన్నది, ఆక్రోశం కూడా ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల పాటు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగింది. ఆ తర్వాత అందులో హోంశాఖ మంత్రిగా ఒక మైనారిటీకి అవకాశం కల్పించినారు. ఇంకా ప్రాధాన్యత అవసరం ఉండే అందులో, కానీ కనీసం హోంమంత్రిగానన్నా అవకాశం ఇచ్చినారు. 10 ఏళ్ల తర్వాత అదేవిధంగా సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని కొడంగల్ ప్రాంతంలో తెలంగాణ మైనారిటీ హక్కుల పోరాట సమితి ఆవిర్భవించింది. నూతన కార్యవర్గాన్ని కూడా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి సంఘాలతో కూడి తెలంగాణ మైనారిటీ హక్కుల పోరాట సమితి కూడా భవిష్యత్ ఉద్యమాల్లో పాల్పంచుకున్నది. ఈ సందర్భంగా కొన్ని డిమాండ్లు తీసుకోవడం జరిగింది. దాన్ని నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నా. మిత్రులారా, మీకు తెలుసు, సచార్ కమిటీ నివేదిక 2005లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో నియమించబడింది. 7 సభ్యులతో కూడినటువంటి ఈ సచార్ కమిటీ 1 సంవత్సరం పాటు అధ్యయనం చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం మైనారిటీల జీవన స్థితిగతులను అధ్యయనం చేసిన తర్వాత ఒక నివేదిక ఇచ్చింది. ఆ రాజేంద్ర సచార్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను 2006 నవంబర్ 30న ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పార్లమెంట్లో ఈ నివేదికను ఉంచింది. సచార్ కమిటీ నివేదిక సుమారు 76 ప్రతిపాదనలు చేసింది. ఈ 76 ప్రతిపాదనలు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీల జీవన స్థితిగతులను ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేసింది. అందులో మరీ ముఖ్యంగా కొన్ని అంశాలు ప్రస్తావించినప్పుడు ప్రధానంగా ఈ దేశంలో దళితులు, గిరిజనుల కంటే కూడా దయనీయమైనటువంటి పరిస్థితిలో ముస్లింల జీవితాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ప్రభుత్వానికి సచార్ కమిటీ తెలియజేసింది. బాలికలు విద్యకు దూరమై ఉన్నారు, విద్యా అవకాశాలు తక్కువగా ఉన్నాయి, ప్రత్యేకమైనటువంటి విద్యాలయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది, కళాశాలలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది, హాస్టల్ వసతితో కూడినటువంటి
విద్యాలయాలు ఏర్పాటు చేయాల్సినదనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పింది. అదేవిధంగా చాలా కీలకంగా మరో మాట ప్రతిపాదన, జస్టిస్ ఓటు బ్యాంకుగా మాత్రమే చూడకుండా కేవలం రాజకీయాల్లో నాయకులను వెనక ఉండి నడిపించే వాళ్ళలాగానే చూడకుండా మతపరమైనటువంటి మతాలకు బూచిగా చూపించేటటువంటి ఒక ప్రమాదకరమైన పరిస్థితులను నెట్టివేయడానికి వెళ్లకుండా ఈ దేశ స్వాతంత్రం మొదలుకొని అనేక ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించి జీవితాలను అర్పించినటువంటి మైనారిటీలను చరిత్రను మర్చిపోకుండా స్వతంత్ర సంగ్రామం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి చైతన్యవంతమైనటువంటి పాత్ర పోషించినటువంటి మైనారిటీ సమాజాన్ని గుర్తించి రానున్నటువంటి స్థానిక సంస్థాగతంగా కొంత క్రియాశీలక పాత్ర పోషిస్తేనే ఈ పరిస్థితులు మార్పులు వస్తాయి, కొంతైనా మెరుగైన జీవన స్థితి వాళ్ళకు ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజెప్పింది. ఆ తర్వాత సుధీర్ కమిటీ నివేదిక దాకా కూడా చాలా విషయాల్లో ముస్లిం మైనారిటీ వర్గాల జీవన స్థితిగతులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రభుత్వాలకు నివేదికలు ఇచ్చినాయి. కానీ దురదృష్టం ఏమిటంటే ఈ దేశంలో తర్వాత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా కొన్నింటిని మాత్రమే పరిగణలోకి తీసుకొని మెజారిటీ ప్రతిపాదనలను పక్కకు పెట్టినా ఇప్పటికి కూడా అవి అమలు జరగడం లేదు. ఇది విచారకరం. ఇవాళ ముస్లిం జనాభా కలిగినటువంటి వర్గాలుగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఇంకా వివక్ష కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు ముస్లిం మైనారిటీలకు విద్యలో, ఉద్యోగాల్లో, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు తేల్చిన లెక్కలు కాకుండా తాజాగా వచ్చినటువంటి షమీమ్ అఖ్తర్ నివేదికలో కూడా 10% మైనారిటీలను బీసీల్లో కలిపి చూపించారు, మరో 2% ఓసీలుగా చూపించినారు. మీరు ఇచ్చిన లెక్కల ప్రకారమే 12% మైనారిటీలు ఉన్నట్టుగా గుర్తించారు. కాబట్టి మేము ఎంతమంది ఉన్నామో మాకంతా వాటా ఇవ్వండి అని ముస్లిం సమాజం కోరుతా ఉన్నది. దీన్ని ప్రభుత్వాలు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని పరిశీలించి న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. రాజకీయ ప్రాధాన్యతను కోరుకుంటున్నాం, విద్యా ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యతను కోరుకుంటున్నాం. అన్యాక్రాంతమైనటువంటి వక్ఫ్ భూములు పరిరక్షించబడాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ప్రాధాన్యత కలిగినటువంటి కార్పొరేషన్లలో కూడా మైనారిటీలకు అవకాశం ఇవ్వాలని, వక్ఫ్ బోర్డు భూముల విషయంలో జరుగుతున్నటువంటి అన్యాక్రాంతాలను అరికట్టడం కోసం ముస్లిం మైనారిటీ వర్గాలకు ఉపయోగపడేటట్టుగా వాటిని మలచడం కోసం మీరు ప్రయత్నాలు చేయాలని, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టులో కూడా మైనారిటీలకు పెద్దపీట వేయాలని, మేమెంతమంది జనాభా ఉన్నామో మా హక్కుగా లభించేటటువంటి రాజకీయ పదవుల్లో మమ్మల్ని ఖచ్చితంగా తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వార్డు మెంబర్ నుంచి మొదలుకొని జడ్పీ చైర్మన్ దాకా మైనారిటీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, ఒకవేళ ఇవ్వకపోతే మైనారిటీల వైపు నుంచి ఉద్యమాలు నిర్మించడానికి కూడా వెనకాడబోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సచార్ కమిటీ నివేదిక నుంచి సుధీర్ కమిటీ నివేదిక దాకా ముస్లింల పరిస్థితి ఏమిటో మీకు బాగా తెలుసు. ఈ రాష్ట్రంలో మీరు నిన్న మొన్న ఇచ్చినటువంటి షమీమ్ అఖ్తర్ నివేదికలు మీరు చూశారు. 12%, అందులో 2011 లెక్కల ప్రకారం అని చెప్పారు. ఇప్పుడు 2025లో ఉన్నాం. ఈ జనాభా నిష్పత్తి ప్రకారం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని, అత్యధిక స్థానాలు మైనారిటీలకు కేటాయించాలని, అందుకు మీరు చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా మైనారిటీ వర్గాల నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదే సందర్భం లోపల అన్ని రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
మైనారిటీ నాయకులు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు. మీ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళను కేవలం మైనారిటీ విభాగాలకు మాత్రమే నాయకులుగా మీరు పరిగణించకండి. రేపు రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంది అని అనిపించుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి మండలంలో కూడా ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, సర్పంచ్లుగా మైనారిటీలకు అవకాశం ఇచ్చి గెలిపించుకోవాలని, తద్వారా మీకు మైనారిటీల మద్దతు ఉంటుందనే విషయాన్ని గుర్తెరగాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదే సందర్భం లోపల మీరు చాలా సందర్భాల్లో మాట్లాడారు. ముస్లిం మైనారిటీల మద్దతుతోనే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, అవసరమైతే ఓడించేటటువంటి సత్తా కూడా మైనారిటీలకు ఉన్నది. ఆ విషయం మీకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ముస్లిం మైనారిటీ బిడ్డలను ఎదిగి వచ్చిన నాయకత్వాన్ని మీరు దగ్గరికి తీసుకొని అన్ని కార్పొరేషన్లతో పాటు చైర్మన్ పదవుల్లో, తర్వాత ఎమ్మెల్సీ అవకాశాల్లో కూడా మైనారిటీలకు ప్రాధాన్యత పెంచి ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తంగా రానున్నటువంటి రాష్ట్ర కార్యవర్గం కూడా ఎన్నికైంది. అధ్యక్షులుగా మహమ్మద్ వాహెబ్, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ ఆసిఫ్, ట్రెజరర్గా మహమ్మద్ వసీం, మిగతా కార్యవర్గం కూడా ఎన్నికైంది. వాళ్లకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అన్ని జిల్లా కేంద్రాల్లో త్వరలో మైనార్టీ సమాజం ఏకమై తమ హక్కుల సాధన కోసం ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తుంది, రాష్ట్ర స్థాయిలో కూడా ప్రకటిస్తుంది. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీ హక్కుల కోసం పోరాడే సంఘాలను తీసుకొని ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ల విషయాల్లో మైనారిటీ నాయకత్వాన్ని అన్ని రాజకీయ పార్టీలు ప్రోత్సహించాలని, అవకాశం ఇవ్వాలని, ఒకవేళ గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇవ్వకపోతే మైనారిటీ సమాజమే ముందుండి మైనారిటీ బిడ్డల్ని గెలిపించుకుంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తూ, త్వరలోనే ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, అన్ని జిల్లాల కలెక్టర్లను, ఆయా జిల్లాల మంత్రులను కూడా కలిసి ఈ విషయాన్ని చెప్పాలని మేము భావిస్తూ ఉన్నాం. త్వరలో రాష్ట్ర స్థాయిలో ఒక సదస్సు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ రాష్ట్ర స్థాయి సదస్సుకు కొంతమంది ముఖ్యులను కూడా పిలవాలని అనుకున్నాం. వాటన్నింటికి సంబంధించిన వివరాలను మళ్ళీ వెల్లడిస్తాను. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ ద్వారా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. రేవంత్ రెడ్డి గారికి మా విజ్ఞప్తి, సంవత్సరన్నర గడవస్తుంది, కానీ ఇంతవరకు ఒక మైనారిటీ మంత్రి మీ మంత్రివర్గంలో లేకపోవడం యావత్ మైనారిటీ సమాజం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది, బాధపడుతోంది, చాలా ఆవేదనగా ఉంది. వెంటనే మంత్రివర్గంలో ఒక మైనారిటీని తీసుకొని మైనారిటీలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్సీలుగా, తర్వాత నామినేటెడ్ పదవుల్లో కూడా మైనారిటీలకు అవకాశం కల్పించడంలో ఎందుకో ఇంకా తాత్సారం చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల తప్పితే ఇంకా మైనారిటీ నాయకులకు ఎవరికి కూడా అవకాశాలు సరిగ్గా దక్కలేదు. అది మీకు కూడా తెలుసు. ప్రతి కార్పొరేషన్లో డైరెక్టర్ దగ్గర నుంచి మొదలుకొని చైర్మన్ వరకు మైనారిటీల పేర్లు పరిశీలించాలని, వాళ్ళకు తగినటువంటి ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. మైనారిటీలు సెక్యులరిజాన్ని నమ్ముకొని